హలో ఎవ్రీవన్. మటన్ బిర్యానీ కుక్కర్లో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియో అయితే చూపించబోతున్నాను అండి. అంతే కదండి, మటన్ మెత్తగా పిల్లలు కూడా ఇష్టంగా తినగలిగేలాగా ఉడకడానికి మంచి టిప్ అయితే ఉందండి. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. దానికోసం ముందైతే కావాల్సినంత మటన్ అయితే తీసుకోవాలి. మటన్ తీసుకుని చూడండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలండి. బిర్యానీ మసాలా కొంచెం ఎక్కువ వేసుకుంటే మటన్ బిర్యానీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత కొంచెం పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు వేసుకోకపోతే అస్సలు టేస్ట్ బాగోదండి. తప్పకుండా పెరుగు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలపాలి. ఇలా అంతా కలిపేసిన తర్వాత ఒక గంట పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని ఒక గంట పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని ఒక కుక్కర్లో వేసుకుని ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి. నేను 1/2 కేజీ అయితే తీసుకున్నానండి. 1/2 కేజీ మటన్కి ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని కుక్కర్ అయితే పెట్టేసి ఒక 4-5 విజిల్స్ అయితే రానివ్వాలి. తర్వాత అయితే ఈలోపు బియ్యం అయితే నానబెట్టుకోవాలండి. బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను నేను. నార్మల్ ఇంట్లో వాడుకునే సోనా మసూర రైస్ అయినా తీసుకోవచ్చు. ఇవైతే ఒక గంట పాటు నానబెట్టుకోవాలి బియ్యాన్ని. టైం లేకపోతే ఒక 30 మినిట్స్ అయినా నానబెట్టుకోండి, బిర్యానీ టేస్టీగా ఉంటుంది. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే బాగా ఎర్రగా వచ్చేలాగా అయితే వేయించాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలండి. ఒక గ్లాసు రైస్ అయితే తీసుకున్నాను. ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకుని దాంట్లో బిర్యానీ ఆకు ఇంకా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ అందులో వేసేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా అయితే ఉంటుంది. తర్వాత దాంట్లో కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఈ రైస్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. కర్రీలో ఆల్రెడీ వేసాం కాబట్టి చూసుకుని అయితే వేసుకోవాలి. తర్వాత అవి బాగా మరుగుతున్నప్పుడు వాటర్ బాగా మరగాలండి. ఆ మరుగుతున్నప్పుడు ఆ బియ్యం తీసుకొచ్చి ఇందులో వేసేయాలి. వేసేసి ఇలా కలుపుతూ ఉడకనివ్వాలి.
ఈ బియ్యం ఒక 80% అయితే ఉడకాలండి. ఈలోపైతే కుక్కర్ విజిల్ తీసి చూస్తున్నాను. చూడండి బాగా ఉడికిపోయింది. ఈ ఉడికిన దాంట్లో ఒక 80% ఉడికిన ఆ రైస్ని తీసుకొచ్చి ఇందులో లేయర్స్గా వేసుకోవాలి. చూడండి బియ్యం పట్టుకుంటే ఇరిగిపోవాలండి. అలాగైతే ఒక 80% ఉడికినట్టు. తర్వాత ఆ కర్రీలోకి ఆ రైస్ని కొంచెం కొంచెంగా లేయర్స్గా వేసేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసేసిన తర్వాత పైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి పైన వేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత దాంట్లో పైన కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని మూత పెట్టేసి సిమ్లో పెట్టి అలా మగ్గనివ్వాలండి. ఇంకా విజిల్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. విజిల్ అయితే పెట్టలేదు. మామూలుగా అలా పెట్టేసి సిమ్లో పెట్టి అలా మగ్గనిస్తే ఒక 10 మినిట్స్ ఉడికితే అయిపోతుందండి. వేడి వేడిగా మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.